నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ ప్రభువు యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున పునరుద్ధానపు శుభాభివందన పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, మొదటి ఆరాధన ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్నాం. సంఘము సిద్ధపడి త్వరపడి దేవుని ఆలయానికి కుటుంబం వారికి కావాల్సిందిగా మనం ప్రార్థనతో ఆరాధన ప్రారంభించడం. సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా ప్రభువా, గత వారమంతయు మీరెక్కడ చాటున మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఏ అపాయము మా దగ్గరికి రానియక, ఏ తెగులు మా గుడాలను సమీపింపనీయక నీ పరిశుద్ధ దూతల సమూహము చేత సంరక్షణ దయచేసిన దేవానికి వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయమున నీ సంఘం యావత్తు తమను తాము సిద్ధపరచుకుని నీ సంఘంలో ప్రవేశించి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించులాగున నీ ఆత్మ సహాయం దయచేయండి. ఆరాధన యావత్తుని స్వాధీనం అందించుకోనండి. సంఘానికి మేలుకరంగా దీవెనకరంగా ఈ ఆరాధనను మీరు ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడ చాటున భద్రత క్షేమంతో దీవించమని యేసయ్య కృతనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కీర్తి పుస్తకంలో 255, పెద్ద కీర్తి పుస్తకంలో 408 యేసు ఆత్మ ప్రియుడా అనే కీర్తన పాడుకొనొచ్చు. చివరి చరణము పాడుతుండగా నిలిచిపోబడి ఆరాధన క్రమంలోకి ప్రవేశించగలము. యేసు ఆత్మ ప్రియుడా నిన్ను ఆశ్రయించితి, లేవగా Ni
మన పరలోకపు దేవుడు సర్వశక్తి గల దేవుడు
మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలను క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును. ఓ ప్రభువా, నీ రక్షణ మాకందరికీ దయచేయుము. ఏర్పాటు చేయబడిన ప్రారంభికము చదువుకున్నాము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తుడికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు. వారికి కాపురమై నిత్యము వారిని ఉద్ధరింపుము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆలకింపు. నీవు మౌనముగా ఉండినగా నేను సమాధిలోనికి దిగువారులే అగుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు
నిమిత్తము సర్వశక్తియు పరాక్రమముల దేవా, నీవు మేలన్నిటికీ కాపులను దాతనైనావు. నీ నామములకు తగిన ప్రేమను మాలో నాటును. మాలో నిజమైన దైవభక్తిని గుర్తించి సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కరుణను బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడై యుగయుగములు జీవిస్తూ పరిపాలించుకుంటూ నీ కుమారులను మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాడు. క్రితం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ పాత్రలు ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉచితంగా ఉన్నాం. పాత్ర మందల పాఠ్యభాగము నిర్గమాకాండము 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చదువుగా ఉన్నాం. క్రితం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత్రమందల పాఠ్యభాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు ఇలా రాయబడింది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుపురమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, క్రింది భూమి ఉందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఉందే కానీ నిన్ను దేని రూపమైనను విగ్రహమైనను నీకు చేసుకునకూడదు. వాటికి సాగిపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించిన వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించిన వారిని ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినట్టు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతగా చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచాను. నీ దేవుడైన యెహోవాని కనుకరించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువానికి ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానికి దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. క్రితం తర్వాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత్ర పాటిగా పరిశుద్ధుడవగు దేవా, పావనశక్తుడ దేవా, పావనమాచ దేవా, మమ్ము కనికరింపు. పత్రిక పంచభాగం పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనం వరకు చదవగలుగుతాం.
హల్లెలూయా పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 16 నుండి 30వ వచనం వరకు చదవగలుగుతాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయగలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం ఇచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవంలో ప్రవేశింపబోయిన ఎడల ఆజ్ఞలను కైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలను అన్నదే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నీవు అనుసరిస్తూనే ఉన్నాను, ఇక్కడ నాకు పొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ భక్తుడు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి ఇతరులకు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెచ్చంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యుడు ఈ మాట విని మిగిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పింది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి కనుక మాకేం దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనే, ప్రపంచ పునర్జనమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 కుటుంబ వారికి తీర్పు తీర్చును. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 3 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు, కడపటి వారు కడపటి వారు మొదటి వారు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అలాగే నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకుంటున్నాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా, ఆ ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొత్తిపిల్ల అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నా. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నా. దయచేసి కూర్చున్నాడు.
చిన్న కీర్తన పుస్తకంలో 54, పెద్ద కీర్తన పుస్తకంలో 173 యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసుని కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడతాం. యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసా వాసిగా నాదని వదనామమును వదలక పొగడవయ్యో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని తలచువయ్యో మనసా సర్వమునంతయు చక్కగలోచిన సాధుని పొగడవయ్యో మనసా యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసా వాసిగా నాదని వదనామమును వదలక పొగడవయ్యో మనసా కష్టములలో మన కండగా నుండిన కర్తను దర్శనమయ్యో మనసా నష్టములన్నీయు నడచిన యాగులు యేసుని పొగడవయ్యో మనసా యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసా వాసిగా నాదని వదనామమును వదలక పొగడవయ్యో మనసా మరణ తగిలి మన శరణుగా నుండెను మాన్యుని దర్శనమయ్యో మనసా కరుణను మనక ఏదిని తొలిచిన కర్తను పొగడవయ్యో మనసా యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసా వాసిగా నాదని వదనామమును వదలక పొగడవయ్యో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిగా దర్శనమయ్యో మనసా వర్ధనగోరుచు శ్రద్ధతో దేతిన వంద్యుని పొగడవయ్యో మనసా యేసుని ప్రేమను ఏ మార్గము ఎప్పుడు దర్శనమయ్యో మనసా వాసిగా నాదని వదనామమును వదలక పొగడవయ్యో మనసా వంచన మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ధ్యానిస్తున్నాం. మనము మన అపరాధముల చేత
చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తలవంచండి, ప్రార్థించుదాం. మా రక్షణకర్త దేవా, మా విమోచకుడా, సజీవుడా, నీకు వందనాలు. మరి యొక్క శ్రేష్టమైన ఆదివారం మాకు దయచేసిన తండ్రి స్తోత్రం. ఇంతవరకు నీ సంఘము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి నీ నామమును ఘనపరచాలి. తండ్రి నీ సెలవిచ్చావు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. నీ మాట మా జీవితాలకు వాగ్దానం. నీ సంఘమును దీవించండి, ఘనపరచండి, మహిమపరచండి. స్తోత్రం ప్రభువా. ఆశపడు ప్రతి ప్రాణము తృప్తిపరిచే గొప్ప దేవుడవుని అయ్యా. నేను మాట్లాడితే వ్యర్థము, పరిశుద్ధాత్మ తండ్రి నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు, స్వస్థత కార్యాలు జరిగిన కనుక నన్ను నీ సూచనలు మరుగుపరచండి. నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా నీ సంఘముతో నీ పిల్లలతో మాట్లాడి ఆత్మీయంగా బలపరచండి. ఇంకా ఎంతమంది రక్షణ భాగ్యం పొందకుండా ఉన్నారు, వారికి ఈ దినము రక్షణ దినముగా ఆశీర్వదించుమని నా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనం అందరం కూడా ఈ క్షణంలో సజీవంగా ఉన్నామంటే మన గొప్పతనము ఎంత మాత్రం కాదు, మన బలము కూడా కాదు, మన ధనము అంతకంటే కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప ద్వారా మాత్రమే మనమందరము సజీవంగా ఉన్నాం. మొన్నటి దినాన ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్కి కోవిడ్-19 వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న. రిపోర్ట్స్ పంపించమండి, ఇంకా భయంగా ఉంది అని ప్రార్థించేద్దాము అని నేను బదిలించాను. 2 days కంటిన్యూ ఫోన్ చేసిన సమాధానం. మన నైట్ ఫోన్ చేసింది, యూనివర్సిటీ ఫోన్ చేసింది. ఊపిరితిత్తులు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. పాస్టర్ గారు, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, ధనవంతులు వారు. డబ్బుకు ఏమాత్రం కుదువ లేదు. నేను చెప్పాను, ధైర్యంగా ఉండమా, ప్రార్థన చేద్దాం, ప్రభువునికి అసాధ్యమైనది కూడా లేదు. కనుకనే మనం ఏమైనా సమస్తము దేవుని యొక్క కృపే. మంచిది. ఈ దినమున దేవుని యొక్క లేఖన భాగాలు 3 మనం చదువుకున్నాం. పాత పాఠ్యభాగంలో ప్రభు తన ప్రజలు తన సత్య మార్గం నుండి విడిచిపోకుండా, మరలిపోకుండా, దారి తొలగకుండా వారి ఒక కట్టుపాటును దేవుడు ఏర్పాటు చేశారు. వారి ఒక నిబంధనను దేవుడు ఏర్పాటు చేశారు. సువార్త పాఠశాలలో కూడా అదే మనం చూడగలం. మనుషులకు అసాధ్యమని చాలా ఉన్నాయి, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. పత్రిక పాఠశాలలో కృప చేతనే మీరందరూ కేవలం విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ 3 పాఠ్యభాగాలలో నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ ధరించినటువంటి టైటిల్ శాశ్వతమైన దైవ ప్రేమ. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైనది. మనం దేవుని ప్రేమించామని కాదు, ఆయన మొదట మనల్ని ప్రేమించారు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం ఈ మాట రాయబడింది. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనను
ప్రేమించెను. ప్రేమ దేవుని మూలముగా కలుగుచు ఉన్నది. దీనినే దైవ ప్రేమ, డివైన్ లవ్ అనేటువంటి మాట మనము వింటుంటాం. గ్రీకు భాషలో కొన్ని అర్థాలు ఈ ప్రేమ అనే పదానికి కొన్ని మాటలు. ఫిలియో లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. స్నేహితుల మధ్య ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ నాన్నకి చెప్పని విషయాలు స్నేహితులకు షేర్ చేసుకుంటారు. అంత గొప్ప ప్రేమ వాళ్ళు. కానీ ఆ స్నేహితుల మధ్య కూడా ఎప్పుడో ఒకప్పుడు వైరం అనేది ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ ఉన్నటువంటి ఆ బ్యాచ్ లో ఎవరైనా ఒకవేళ మిగిలిన వారికంటే ఉన్నతమైన స్థాయికి వెళితే మిగతా వారు ఓర్చుకోలేరు. యథార్థ సంఘటన చాలా మంది మీకు చెప్పాలంటే, చీరాలలో వారు దానిలో జయ ఐస్ ఫ్యాక్టరీ ఉంది. మరి రెండో కుమారుడు చదువుకున్నాడు. అప్పటికి వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. అయినా ఇంకా నేను సంపాదించాలని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాడు. దాదాపుగా 25 years సంఘటన. కొంతమంది స్నేహితులను కలుస్తున్నారు. వాళ్ళతో కలిసి గ్రూప్ లో ఉన్నారు. బాగా కష్టపడ్డారు. అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వర్గాన్ని పడ్డారు. కానీ వాళ్ళు ఈ ఒక్క వ్యక్తికి ఈ వ్యక్తికే మంచి ఉద్యోగం వచ్చింది, మంచి శాలరీ. ఇది మిగిలిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా వీరు మనకంటే మన కనుక మనం జూనియర్ గా వచ్చారు, ఇప్పుడు మనకంటే ఎక్కువ శాలరీ పొందుతున్నారు, మనకంటే ఉన్నతంగా ఉన్నారు కనుక వీరు బ్రతకకూడదు. కుటుంబ విషయం చదివేశారు. Love between friends, Phileo. Love between wife and husband. భార్య భర్తల మధ్య ప్రేమ ఇది చాలా విలువైనది. దేవుడు వారిని ఏక శరీరంగా, ఏక తలంపుగా, ఏక హృదయంగా వారిని మార్చివేసి దేవుడు జతపరిచాడు. God has united man and woman as one body. ఒక శరీరంలో వారిని దేవుడు జత కలిపాడు. కానీ ఈ భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత గొప్పదో. ఈ కోవిడ్ వలన మన పేపర్లో వచ్చింది, భర్త తన భార్య నరికి చంపాడు. ఎందుకు? నువ్వు బయటకు వెళ్తున్నావు, రాగానే స్నానం చేయి, రోజు 10 సార్లు స్నానం చేయమని చెప్పిందంట. రోజుకి ఎన్నిసార్లంట? 10 సార్లు. జరిగిన సంఘటనే. దాంతో భర్త విసిపోయి భార్య నరికి చెప్పాడు. భార్య భర్తల మధ్య ప్రేమ వికసించే ప్రేమ పుష్పము. అది ఎప్పుడు వికసిస్తూనే ఉండాలి. అది మారిపోకూడదు. జీవితాంతము కష్టమైన, నష్టమైన, వ్యాధి బాధలు ఎన్ని వచ్చినా భార్య భర్తల మధ్య ఆ ప్రేమ అనురాగము అది తగ్గిపోదు. అది వికసిస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రేమ సంతోషభరితంగా ఉండాలి. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండునని ప్రభు చెప్పిన మాట. కానీ భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా ఏదో ఒక సమయంలో స్వార్థం కావచ్చు, లేదా వరకట్నమే కావచ్చు, లేదా వేరే సంబంధాలు కావచ్చు. వీటిలో చాలా గోళాలు చూస్తున్నాం. ఇంకొక మాట ఇచ్చారు, అగాపే, విచ్ మీన్స్ సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. అగాపే ఇదే యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిబ్రూ భాషలో కూడా మొదటి పదం ఇచ్చాడు, అహవ్ అనగా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గొప్పదంటే మనం దేవుని మొదట ప్రేమించాలి. ఆయనే మొదట నిన్ను నన్ను మనందరూ ప్రేమించాలి. ఆయనే మొదట మనం ప్రేమించాలి తప్ప మనం ఆయన ప్రేమించాల. ఎవరైనా నేను యేసయ్య ప్రేమిస్తున్నానంటే అది ఒట్టి మాటే. మొదట ఆయన మనం ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ఎరిగిన వాడు అప్పుడు ఆయన ప్రేమించడము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ప్రేమలో మన ప్రేమ స్వార్థం ఉంది కదా. ఇప్పుడు యేసయ్య ఎలాగ మారిపోయాడంటే ఆపద్బాంధవుడుగా మారిపోయాడు. అనేకులకు ఈవెన్
క్రైస్తవులు కూడా ఆపత్కాలంలో మారిపోయారు. కష్టం వస్తేనే యేసయ్య, వ్యాధి వస్తేనే యేసయ్య, ఇబ్బందులు వస్తేనే యేసయ్య. మిగతా సమయంలో యేసయ్య కనిపించరు. ఇంట్లో శుభకార్యమా ప్రార్థన చేయరు, మొట్టమొదటిగా సిద్ధాంతానికి వెళ్తారు. పెళ్లి కార్యం చేయాలా పాస్టర్ గారికి ప్రార్థన పూర్వకంగా రాదు. ముహూర్తం కలిగేసి అని చెప్పి ముహూర్తం పాస్టర్ పలానా టైంలో ఇది ఈ రోజున ఈ తేదీన ఇంటికి అక్కడ ఒక ముహూర్తం పెట్టండి. ఎక్కడి ముహూర్తము? క్రైస్తవులమే. మనం దేవుని ప్రేమించేది కాదు కానీ తానే మనము ప్రేమించేది. చూడండి, యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం ఒక మాట రాయబడింది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుడు యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. దేవుడు గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన లక్షణం ప్రేమ. అందుకనే న్యూ టెస్టిమెంట్ కి ఇచ్చిన మొదట పేరు ప్రతినిమానం అంటున్నాం. కానీ భక్తులు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ సందేశము అన్నారు. అనగా ప్రేమ సందేశము, ద మెసేజ్ ఆఫ్ లవ్. నూతన బంధంలో ఇచ్చినటువంటి పేరు మరియు పేరు ప్రేమ సందేశము. దేవుడు తన ప్రేమను తన ప్రజల పట్ల ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడో ఆ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. మనం దేవుని మొదట ప్రేమించడం కాదు కానీ ఆయనే మొదట మనం ప్రేమించను. మనం ఎటువంటి వాళ్ళైనా సరే మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్య పలుకుతాడు కదా, ఎవరు నా యందు నిలిచిందులో నేను ఎవరి యందు నిలిచిందులో వారు బహుగా ఫలించును. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుని ఎరిగినవాడు దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. త్యాగపూరితమైన ప్రేమ, ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ప్రేమ, దాచుకునేది ప్రేమ కాదు, స్వార్థం కాదు. దేవుడు దాచుకోవాలా. నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయటానికి తానే ఆ లోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి దూత గణముల చేత కొనియాడే ఆ దేవాది దేవుడు కేవలము పాపులమైన మనం ప్రేమించి పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయ. సంతోషించి అందరూ నాతో సంతోషించి క్రిస్మస్ టైంలో పాడుకుంటాం. అయిపోయిన కాలంలో పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయ, ప్రబలమైన ప్రేమ. ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరకాలుగా జన్మించడానికి ఇష్టపడిన ప్రేమ. ప్యాలెస్ లో జన్మించలా, భవంతులో జన్మించలా, రాజు కుటుంబంలో జన్మించలా, ఒక పేదవాని కుటుంబంలో జన్మించాలి, ఒక సత్రంలో ఆమె ఒక శిశువును కని సత్రంలో స్థలము లేనందున పశువులు వేసినటువంటి గట్టి దొడ్లో పనులు పెట్టాను. సత్రంలో పుట్టాడు యేసయ్య. పశువులు బాధపడ సత్రంలో స్థలం లేనందున ఆమె శిశువును కానీ సత్రంలో స్థలం లేనందున ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ పశువు తొట్టులో పశువులు వేసే గట్టి తొట్టులో పడిపోతున్నాడు. నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా పౌరులుగా చేయడానికి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము. ఆయనే మొదట మనం ప్రేమించను. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో అసలు అంతకంటే లేదు. ఒకరు ఎక్కువగా ప్రేమించి ఒకరు తక్కువగా ప్రేమించే రకంగా మనం ప్రేమిస్తాం. ఇస్సాకు ఉదాహరణకి బైబిల్లో
ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించాడు. ఒక ఇంటిలోనే భార్య భర్తలు తమకు పుట్టిన రక్త మాంసము పంచుకుని పుట్టిన బిడ్డ మీద ప్రేమ వ్యత్యాసం. ఇస్సాకు ఏశావును బహుగా ప్రేమించాడు, రిబ్కా యాకోబును అమితంగా ప్రేమించాడు. కానీ యేసయ్య ప్రేమలో ఎటువంటి అరమరికలు లేవండి. అందరికీ ఒకటే ప్రేమ, ఒకటే ప్రేమ, ఒకటే దయ. కనుక ఆ దైవ ప్రేమ దేవుడితో ప్రజలతో ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారు నశించిపోకూడదని వారితో ఒక నిబంధన చేస్తూ, ఏక నిబంధన అహోరేపు కొండ మీద వారికి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్ర విధంగా వారికి ఆజ్ఞించారు. Where there is no word, people will perish. దేవుడి లేని ఎడల జనులు కట్టులేక నశించిపోతురు. కనుక ఎందుకు దేవుడు ఆ సీనాయి కొండ మీద అహోరేపు పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చారంటే వారు ఎక్కడ ఉన్నారు? సుమారుగా 430 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా. ఇప్పటికీ పట్టణంలో క్రైస్తవులు చెప్పుకుంటున్న వాళ్ళు, మన వాళ్ళు కూడా వారు చేసే పండుగలలో పాలుపరుస్తారు. వారు చేసి అవన్నీ చేసిన తర్వాత అవి తీసుకొచ్చి ఇస్తే మన వాళ్ళు కూడా ఎంతో అవి దేవుని బలహాలుగా భావించిన వాళ్ళు కూర్చున్నటువంటి ఈ దినాలు ఇంకా ఉన్నాయి, మనకు ఇంకా ఉన్నారు. కనుక దేవుడు ఆలోచన కలిగిన వాడే వీరు ఆ దేశంలో ఇన్ని సంవత్సరాలు జీవించారు కనుక అక్కడ అలవాట్లు కలిసి మొత్తం కూడా వీరు అడాప్ట్ చేసిన కనుక వీరు ప్రత్యేకింపబడిన వారు, లోకం నుండి వేరు చేయబడిన వారు. సంఘంగా లోకం నుండి వేరు చేయబడి ఉన్నది. మనకు సామెత ఉంది, 6 మాసాలు కదా, 6 నెలలు సహవాసం ఇస్తే వీరు వారు కావచ్చు, వారు వీరు కావచ్చు. కనుక మన వారు సుమారుగా 430 సంవత్సరాలు. There was no any identity for God's people in the land of Egypt. ఐగుప్తు దేశంలో దేవుని ప్రతి ఎటువంటి గుర్తింపు లేదు. ఉన్నది ఒకటే గుర్తింపు, బానిసలు. ఐగుప్తీయులకు దాసులు చేయవారు బానిసలుగా గుర్తింపు మాత్రం తప్ప వారి దేవుని ప్రజల వారి గుర్తింపు లేదు. ఇప్పుడు దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేస్తూ ఏమిటి? ఇక మీదట మీరు నా ప్రజలు నా సొత్తు, నా సొత్తు, నా శాశ్వతమైన ప్రేమ మీకు కనపరుస్తున్నా. నేను ఇస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్రం, ఈ పదార్థాలు కూడా ఇవి మీ జీవితాలకు మేలు కొడుకుగా. ఈ 10 ఆజ్ఞలలో ఏమున్నవి? 3 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి. దేవుడు తప్ప మనగా వేరే దేవుడిని సేవించకూడదు. పైన ఆకాశం అందే కావచ్చు, కింద భూమి అందే కావచ్చు, భూమి కింద నేల దేని రూపంలో కూడా నువ్వు చేసుకోకూడదు. వాటికి సాధ్యపడుతుంది. నీతి యెహోవా నామములో వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మన వాళ్ళు ఎంత ఈజీగా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలుకుతారంటే, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకోగా భయపడుతున్నారా, గుళ్ళోకి వెళ్ళారా, అది వెళ్ళి భయపడుతున్నారా, నేను తప్పు చేసి చెప్పేసి తప్పు చేశాను. దేవుడితోడు, నేను నమ్మిన దేవుడితోడు ఆన అనే మార్పు ఉపయోగిస్తుంటారు. 3వది విశ్రాంతిలో పరిశుద్ధంగా మిగిలినటువంటి 7 ఆజ్ఞలు నీకు సంబంధించినవే. నీ జీవితంలో నైతిక విలువలు కావాలి. డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చినటువంటి తలంపు నీటి మానవ సమాజంలో ఉన్నది. ఏ రీతిగా సరే డబ్బుంటే చాలు ఈ లోకంలో గొప్ప. దానికోసము ఎటువంటి చేతులు పెడతారు, దొంగతనం చేస్తారు, హత్యలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, అబద్ధ సాక్ష్యాలే. కనుక మిగిలిన 7 ఆజ్ఞలు నీ జీవితంలో నైతిక విలువని ఎత్తుకొని సార్. You must have the values of ethics in your life as long as you live on this planet. నీవు జీవించే జీవితాలు యావత్తు కూడా ఈ నైతిక విలువ లేకపోతే నీవు శాపాలైపోతున్నావు. కనుక దేవుడు చేసిన గొప్ప ఆలోచన
చెప్తూ ప్రభువుట నా ఆజ్ఞలు గైకొన్న వారు నేను బహుగా దీవించినట్టున్నాడు. కానీ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే 10 ఆజ్ఞలు ఇచ్చినా కానీ అవి కొంతవరకే ఒక జీవితంలో నడుచున్నారు. కానీ 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చినా వాటిని అనుసరించక ఎంతమంది పడిపోయారు. అందుకే మాట ఎఫెసీయుల పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట మనము చూడగలమండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే అయినలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నామనే దేవుని జనాంగమే, దేవుని ప్రజలే. కానీ ఇక రాబట్టే మాట మీరు మీ అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారు అని మాట రాయబడాలి ఎఫెసీ సంఘానికి. దీన్ని మనము ప్రకటనలో చూడగలమండి. శాంతి సంఘం గురించి రాయబడిన మాట నీవు పేరుకు మాత్రమే బ్రతికినావు కానీ నీవు మహిళనే. నీవు నీ అపరాధముల చేత పాపము చేత ఆత్మీయులుగా చచ్చిన స్థితిలో ఉన్నావు. దేవుడు పదాలు ఇచ్చినను ఆయన ప్రేమ చూపుతూను మనం మాత్రము తప్పు చేత మనల్ని సహజ స్వభావంగా మారిపోయింది. పదాలు ఇవ్వబడ్డాను ఆత్మీయుగా చనిపోయిన స్థితి, చచ్చిన స్థితి. ఎందుకంటే బైబిల్లో మాకు లేదండి. ఆత్మీయుగా చచ్చిపోయిన జీవితం, దేవునికి ఆత్మీయుగా దూరంగా ఉన్న జీవితం. బాడీ ఇక్కడే ఉంటుంది, శరీరం ఇక్కడే, కానీ మీ మనసు ఎక్కడో. దేవుడు ఆత్మ వస్తాం కూర్చుంటాం, కానీ ఎక్కడ తలుపులో ఉన్న 1 గంట 2 గంట ఒకవేళ 2 గంటలు దాటిపోతే గడియారంలో చూసుకుంటారు, చేయబెట్టుగా ఎక్కువ మంది బయట పూజేస్తారు, ఇంటికి చూపుతూ ఉంటారు. 2 గంటలు దాటిపోతే తట్టుకోలేరు. లోకంలో విషయాల గురించి మాట్లాడండి. 2 గంటలు కాదు 10 గంటలు కూర్చుంటాం. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చనిపోయినటువంటి స్థితి. మనము మన అపరాధముల చేత కదా మనందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. రోమపత్రిక 3 ఏ వేరు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితి. ఎందుకు క్రైస్తవ జీవితాలు ఇంకా దీవించబడలేదు? దేవుని ధ్యానమే క్రైస్తవులే, కానీ మన జీవితంలో క్రీస్తు ప్రభువులే. క్రీస్తుకు దూరంగా జీవిస్తున్న అనుభవాలండి, అనుభవాలు. సత్యపల్లిలో శ్రీ సమాధి నడిపిస్తున్న తల్లి అందించిన సాక్ష్యం ఇప్పుడు గొప్పగా నడిపిస్తూ ఉంది. పెద్ద తల్లి ఒకప్పుడు అమ్మగా శ్రీ సమాధి అంటే ఏంటి అంటే అంత మాత్రమే కాదు, గుడికి వస్తాను ఎప్పుడు తెలుసా, క్రిస్మస్ మాత్రం వచ్చిందంట. మిగతా ఏనాడు కూడా ఆదివారం గుడిలో కాళ్ళు పెట్టదు. కారణం పెట్టి ఆమె క్రైస్తవురాలే, కానీ ఎప్పుడైతే సువార్త విందో ఆమె స్థితిని ఆమె ఎదిగిందంట. అయ్యో నేను క్రైస్తవురాలనే, కానీ ప్రభువుకు దూరంగా ఉన్నాను, ఆత్మీయంగా నేను చచ్చిన జీవితాన్ని కలిగిన కనుక ఇక మీదట నాకు అటువంటి జీవితం వద్దు, నేను ప్రభుత్వం కలిసి సమాసం నేను కలిగి ఉంటా అని నిర్ణయించుకుంది. మన సాక్ష్యం చెప్పింది, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు కదా, నా సాక్ష్యం ఏంటండి. ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, శ్రీసభ కనిపించేది గొప్ప తల్లికి కనిపిస్తానని. ఒకప్పుడు నేనైతే నా అపరాధం చేత పాపం చేత నేను చచ్చిందాగా ఉన్నా, పండగ క్రైస్తవుగా ఉన్నా నేను. కానీ నా ప్రభు వాక్యము విన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను. అప్పుడు ఆయన కృప చేత
నేను రక్షణ భాగ్యాన్ని పొందాను. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. ప్రార్థన చేయకుండా నా దినాన్ని నేను ప్రారంభించను, ప్రార్థన లేకుండా నా దినాన్ని నేను ముగించను. దేవుని స్తోత్రం కలుగుగా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైతే ఎంత భయపడతారు. చదవబడిన సువార్త భాగంలో ఆ యవనస్తులు ధర్మశాస్త్రం బాగుగా ఎన్నికైన యూదులే వచ్చి ప్రభువుగా బోధకుడా నిజ రాజ్యానికి నేను వారసుగా నేనేం చేయాలి, ఏ మంచి పని చేయాలి ప్రభువుగా దేవుని ఆజ్ఞను పాటించు. ఏమి ఆజ్ఞన్నాడు నాకు తెలుసు, కానీ అందరూ చెప్తున్నారు ఏ ఆజ్ఞలు ప్రభు తెప్పించారు. ఇవి బై బర్త్ కదా from my childhood onwards, I'm observing all these commandments. నా బాల్యం నుండే నేను వాటిని అనుసరిస్తున్నా. పరిశీలించుకొని ప్రార్థన చేయడానికి దేవుని ఆలోచించారు. పరిశీలి ప్రార్థన చేసి ప్రభువా వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నా, నా రాత్రులు దశమాన్ని ఇస్తున్నా. ఇదిగో నన్ను ఈ సొంతనే పుట్టించినందుకు నీకు స్తోత్రం. నన్ను యూదుగా పుట్టించావు. నువ్వు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. ఇక నాకేమి పొందుతున్నా. కానీ ప్రభు ఆ పరిసయ్యని పక్కకెట్టి సుంకరి ప్రార్థన ఆలోచించాడు. ఈ అవసరం కూడా వచ్చాడు కదా, నాకేమి పొందుతున్నా. సండే స్కూల్కి వెళ్తున్నా, సమాజ వర్గాలకు వెళ్తున్నా, నాకు హీబ్రూ భాష వచ్చు, ధర్మశాస్త్రం నేను కట్టత పెట్టేశాను. నాకేమి కోరువా, నాకేమి కోరువా. ధర్మశాస్త్రం మొత్తం లేదా బైబిల్ యావత్తు కూడా 2 ఆజ్ఞలే. ఏమిటంటే మొట్టమొదటిగా నీ సృష్టికర్త అయిన యేసును సేవించి ప్రేమించి ఘనపరిచి ఆరాధించు, నిన్ను పొరుగువారిని. ఇదే ఈ 2 ఆజ్ఞలు టోటల్ బైబిల్ యావత్తు ఇవ్వబడ్డాయి. ఆ యవనస్తుడు ఆ మొదటి ఆజ్ఞకే ప్రాముఖ్యత ఇచ్చాడు, 2 ఆజ్ఞకు ప్రాముఖ్యత ఇవ్వాల. ప్రభు అనగా నువ్వు వెళ్ళి నీ ఆస్తిని దేవుడికి ఇచ్చి కనుగొనవచ్చు. ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతులుగా వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ధనములో ప్రేమిస్తామా దైవమా అని ప్రశ్న వేస్తే ఎక్కువ శాతం ధర్మాకే ఓటు వేస్తారు. ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక నిత్య రాజ్యం కంటే ఈ లోపల ధనమే తనకు పరమావధిగా భావించి ధనమునే ప్రేమించి నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు. But the names say he was alive, but he was dead. దేవుడు మాత్రమే ఆ యవనస్తుడు బ్రతికి ఉన్నాడు, కానీ ఆ చనిపోయిన స్థితి, ఆత్మీయముగా చనిపోయిన స్థితి. ఇదే మనలో చెప్తున్నాడు. పదార్థంలో నేను వాళ్ళకి ఇచ్చాను, అయినా వారు తమ అపరాధం చేత పాపము చేత తలపు వలన మాట వలన క్రియ వలన దేవుని పరిశుద్ధతను నిండు. బయట మాత్రమే మేము అన్ని బాగా పాటిస్తున్నాం, మాకేం కొద్దువా. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాం, మాకేం కొద్దువా. ఉపవాసం ఉంటున్నాం, మాకేం కొద్దువా. దశమానం ఇస్తున్నాం, మాకేం కొద్దువా. అటువంటి క్రైస్తవులు మేము లేకపోలేదు. 10 ఆత్మలు దేవుడిచ్చినా కానీ వారిని పాటిస్తున్నా కానీ ఆత్మీయంగా దేవునికి దూరమైనటువంటి జీవితం. అందుకే ప్రభు ఆలోచన కలిగిన వాడు, ఆత్మీయంగా చనిపోయిన వారిని దేవుడికి ఇచ్చినట్ల దేవుని స్తోత్రం కలుగుగాక. అదే దేవుని ప్రేమ. ఆయన ఆలోచించారు పాటించమని, జీవించమని. వాటిని పాటిస్తే మీరు బతుకుతున్నట్టు ప్రభు చెప్పారు. కానీ ఆత్మ వారు పాటిస్తూనే ఉన్నాము అని అనుకుంటారు, కానీ they were failed to observe God's commandments. దేవుని ఆజ్ఞను పాటించడంలో, వాటిని తమ జీవితంలో అప్లై చేసుకోవడంలో వారు ఫెయిల్ అయిపోయారు. కానీ ఏంటంటే చనిపోయిన స్థితి. నీ ముందుగానే అంటే ఓ శాంతి సంఘమా, ఆసియా సంఘంలో శాంతి సంఘం మంచి మాట పేరు మాత్రమే నీవు బ్రతుకున్నావు, కానీ
నీవు మృతులే చచ్చిన స్థితి, ఆత్మీయుగా చనిపోయిన స్థితి. కానీ దేవుడు తన జనాలను చనిపోగా ఆయనకు మాత్రము ఇష్టం లేదు. కనుకనే ప్రభు ఆయన కలిగిన గొప్ప ఆలోచన ఎఫెసీయుల పత్రికలో 2వ అధ్యాయం చూడగలిగితే 5వ వచనం, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. సైతము అనే పదం కూడా భయపడి మనం చనిపోయినాము, చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అంటే అటువంటి చనిపోయాము. ఆత్మీయంగా దేవుడితో మనకు సంబంధం తెగిపోయింది. ఇప్పుడు వారికి కావాలి, ఉన్నటువంటి పిచ్చి విడిపోయింది. ఒక వారికి అభిరుచి కావాలి, ఒక మీడియాతో కావాలి. ఆ మీడియాతో యేసుక్రీస్తుగా లోకానికి పంపించాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడమని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట మనము చూడగలమని అపోస్తలుడు పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం చూడగలిగితే, దేవుడు ఒక్కడే, దేవునికి నమ్మకంలో మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసులో నన్ను మనము అపరాధము చేత పాపము చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మనలా చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించిన కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ తెలుగు పాలించిన మనం ఆత్మీయంగా చనిపోతే ఆయన చూచి విడిచిపెట్ట మీకు ఈ శిక్ష తగినదే అనుకోవా. వీళ్ళు తప్పు చేశారు కనుక, ఈ సంఘం తప్పు చేసి కనుక, లేదా నా పేరు పెట్టుకున్న ఈ జనాలు తప్పు చేశారు కనుక మీకు ఈ శిక్ష ఖచ్చితము న్యాయమని దేవుడు ఆలోచన. మనమే కనుక వీళ్ళు ఖచ్చితంగా తగిలిస్తే జరిగింది అంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. పేరెంట్స్ గా పేరెంట్ మనం ఏం చేస్తామంటే మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కొడతాం, దొడ్డ కాదు. కానీ బిడ్డ ఒక మన పూర్తిగా ఎక్కువైంది అనుకో, అప్పుడు ఎక్కువసేపు వేసుకుంటూ మామూలుగా ఉంది. ఏ తల్లి ఉండదు, వెంటనే ఆ తల్లి కరువు నుండి ఆ నీరు జల్లలా బాధపడుతుందిగా బాగుంటుంది. వెళ్ళి గట్టిగా అతన్ని హక్ చేసుకుని దెబ్బ గట్టిగా ఎప్పుడు ఉంటున్నాం కదా. మనమే అంత ప్రేమ చూపిస్తుంటే, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని తలుస్తుంటే, మనము నరకాన్ని వారసులుగా వెళుతూ ఉంటే దేవుడు చూసుకుంటాడండి. ప్రభువారు ఆ శిక్ష ఆయన మన దోష శిక్షను ఆయన భరించి మనకు పరలోక రాజ్యానికి ఒక మార్గము సరాగం చేశాడండి. మనము మన అపరాధం చేత చచ్చిన వారు సైతము మనలో చూపిన మహా ప్రేమ చేత శాశ్వతమైన దైవ ప్రేమ, ఆ గొప్ప ప్రేమ చేత నిన్ను నన్ను మనందరినీ క్రీస్తు కూడా దేవుడు బ్రతికించే ప్రేమ స్తోత్రం కలిగినాక ఇందులో ఉంది త్యాగపూరితమైన ప్రేమ. ఏంటో త్యాగపూరితం అంటే, త్యాగం అంటే మనందరి దోషాలు, మనందరి పాపాలు, మనందరం కూడా వాస్తవానికి నరకానికి వారసులు. కానీ ఆ దోష శిక్ష యావత్తు కూడా తను భరించిన వాడే మనందరం కూడా ఆ కుమారులుగా కుమార్తెలుగా ఆయన వేయించి తన కృప చేత మనకు రక్షణ భాగ్యాన్ని అనుభవించే స్తోత్రం కలుగుతాగా. Because of His grace and His mercy we have been saved. ఆయన కృప ఆ దయ చేత మనమందరం కూడా రక్షణ భాగ్యం పొందామని లేఖ భాగం తెలియజేస్తుంది. చూద్దామండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం చదవబడిన సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడగలిగితే వ్రాయబడిన మాట, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలని అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని
పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది గచ్చములో ఒంటె దూట సుమని మీతో చెప్పుచున్నానని ప్రభు మాట చెప్పినప్పుడు శిష్యులు భయపడ్డారు. ఇలాగైతే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళగలండి అని బోధకుని యేసును ప్రశ్నిస్తే ప్రభు కదా, ఇది మనుషులకు అసాధ్యమే. సూది గచ్చం ఒంటె నీళ్ళు కదండి, ఇంగ్లీష్ లో రాబడిన మాట. ఇక్కడ సూది గచ్చములో ఒంటె దూట అంటే అదేంటే మనం అనుకునేటువంటి సూది తప్పం కాదు. యెరూషలేము దేవాలయానికి పట్టణానికి వెళ్ళాలంటే సాయంత్రం లోపల గవి దగ్గర గేట్లు వేసేస్తారు. ఒకవేళ బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుని పట్టణంలోకి రావాలంటే గేట్లు వేయబడిన తర్వాత వాళ్ళు ఒక చిన్న దారి ఉంటారు. చిన్న దారి, ఆ చిన్న దారిలో ఒంటె మోకాళ్ళ మీద త్రాగుతూ లోపలికి వెళ్ళాలంట. లేదంటే బయట బయట ఉంటే సెక్యూరిటీ లేదు. ఆ చిన్న దానిని సూది గచ్చం అన్నారు. ఈ సూది గచ్చములో ఒంటె తన మోకాళ్ళ మీద త్రాగుతూ లోపలికి వెళ్ళాలి. ముందు యజమాని వెళ్ళిపోతాడు, కానీ ఆ తాగుతూ లాగుతూ ఉంటే అది లోపలికి సరిగ్గా రాలేక ఆ చిన్న దారిలో అది కదులుతున్నప్పుడు మోకాళ్ళు అయిపోతుంది. గోడ తగిలి అడ్డు తగిలి తన దేహమంతా కూడా గాయపరచబడతారు. అయినా సరే లోపలికి వెళ్ళవలసిందే. లోపలికి వెళ్ళకపోతే దానికి రక్షణ కనుకనే ప్రభుత్వ సూది గచ్చములో ఒంటె దూట సులువునే కాదు, ఎదురు ఉపయోగించినట్టుగా ఆ ఒంటెకి తెలుసు నేను బయట ఉంటే నేను చెప్పబడతాను. ఎలాగైనా ఈ చిన్న దాని నుండి లోపలికి వెళ్ళాల్సిందే. ప్రభు చెప్పగా ఇరుకు మార్గమున ప్రవేశించండి. మొదటి ఇరుకు మార్గమే, కానీ ఇరుకు మార్గం లోపల ప్రవేశిస్తే అవతలి విశాలమైన మార్గం ఉండాలి. ఆ ఉంటే ఆ ఇరుకు మార్గంలో సూర్యుడు తూర్పు వెళుతున్నప్పుడు ఎన్నో గాయాలు అయినా తట్టుకుని వెళ్ళిన తర్వాత దానికి విశాలమైన పట్టణంలోకి ప్రవేశము. అందుకు యేసు గొప్ప ధనవంతుడే. యేసు యొక్క దేహాన్ని తన కోసం చూపించినటువంటి ఆ సమాధిలో ఉంచాడు. ఆ ప్రభు దేహానికి కదండి ధైర్యం చేశాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎటువంటి వారైతే అరిమతయి యోసేపు లాంటి భక్తిగల జీవితం కలిగి ఉన్నప్పుడు. మనం అపరాధం చేత మనకు నచ్చిన వారు వెళ్ళినప్పుడు ప్రభు తన మహాప్రేమ చేత మనము క్రీస్తు కూడా బ్రతికించింది. ఎఫెసీయుల పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, దేవుని కృప మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు ఆయన రక్తము వల్ల మనకి విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది మనుషులకు అసాధ్యమే. ఒక పాపి నీతిమంతులుగా మార్చబడుగా అసాధ్యము. ఏ కోర్టు కూడా అంగీకరించు, కానీ దేవుని కోర్టు న్యాయపతిగా యేసు స్వామి జడ్జిమెంట్ తెలుసా, పాపులు నీతిమంతులుగా మార్చబడుట. ఎలాగన్నా వారికి రావాల్సిన శిక్ష దేవుడే పొందినవాడే. ఆయన రక్తము వలన మనకు విమోచన. యోహాను పత్రిక మొదటి అధ్యాయం యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయును. మన ఆత్మలుగా చనిపోయిన స్థితి అయినా సరే దేవుడు మన పట్ల ఆయన కలిగిన ప్రేమ చేత మన రక్షణ పొందాలి. 4వ మాట చూస్తే దేవుడు మహాప్రేమ చేత రక్షింపబడిన వారు పరలోకమందు క్రీస్తు కూడా కూర్చుండబెట్టబడును. దేవుని గొప్ప ప్రేమ. ప్రభు అనగా నా నిమిత్తము తల్లినైనా తండ్రినైనా అక్కనైనా చెల్లెనైనా సమస్త విడిచిపెట్టినవాడు పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందుతాడు. ప్రభు ఇదిగో మేము సమస్తము నీ కొరకే విడిచిపెట్టాం. మేము వాస్తవంగా నేనైతే ట్యాక్స్ కలెక్టర్ని, మేమైతే జానులము, కానీ నువ్వు పిలిచినప్పుడు నీ పిలుపునప్పుడు మేము సమస్య విడిచిపెట్టి నేను వెంబడించాము. అయితే మాకేంటి ప్రయోజనం అంటే ప్రభు కదా, నాతో పాటు పరలోక రాజ్యంలో ఆ 24 సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు.
That is the divine love towards God's people. దేవుని ప్రజల పట్ల ఆయన కలిగినటువంటి శాశ్వతమైన మహాప్రేమ. నా తండ్రి చేత దీవించగా వచ్చి కుడి వైపున మీరు కూర్చునండి. ఈ సింహాసనం మీద కూడా కూర్చుని అప్పుడప్పుడు ఆనందండి. ఆయన ప్రేమే, ఆయన ప్రేమ చేత రక్షణ పొందినటువంటి మనం, ఆయన ప్రేమ అందుకున్న మనం, ఆయనతో పాటు విశ్వాస ప్రయాణంలో ముందు కొనసాగుతున్న మనకి లభిస్తున్నటువంటి అల్టిమేట్ పొజిషన్ ఏమిటయ్యా అంటే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆ సింహాసనం మీద కూర్చుని గొప్ప భాగ్యం. ఇది దేవుని ప్రేమ. ఇది మనకు చదువుకుంటే వింటుంటే ఇది కథలాగా ఉంటాం కాదు కదా, ఇది కథ కాదు, ఇది ఇతిహాసం అందుకంటే కాదండి. ఇట్స్ ట్రూ, ఇది వాస్తవం, ఇది నిజం. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూడు. ఎందుకు దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను వారసుగా ఉంచాలని ఆశపడుతుంటే మన మాత్రము క్రీస్తు ప్రభు యొక్క సృష్టి అయి ఉన్నాము, ఆయన చేతి పనులు అయి ఉన్నాము. ఆయన చేత మనం చేయడం అనుకున్నాం. యెషయా 4వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన చేతితో నిన్ను అందరినీ చెప్పుకున్నాడు కనుక ఆయన చేత సృష్టింపబడిన వారమైనాము, ఆయన చేతి పరిణామమైనాము కనుక నీ పట్ల నా పట్ల ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రపంచంలో జీవరాశులు ఉన్నాయి, జీవాత్మలు ఉన్నాయి. సకల ప్రాణులు అనుకుంటాం కదా, సకల ప్రాణులు అంటే వీటిలో ఆ జీవరాశులు జీవాత్మలు. జీవరాశులు జీవాత్మల వ్యత్యాసం ఏంటయ్యా? జీవరాశులు శరీరం ప్రాణం కలిగి ఉన్నవి, ఇవి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు. జీవాత్మలు అంటే శరీరము ప్రాణంతో కనుక దేవుని ఆత్మ కలిగిన కనుక ఈ జీవాత్మకు ప్రపంచం అవకాశం ఏంటంటే తన స్వరూపంలో చేసుకున్నా కనుక మనమందరం కూడా దేవుని చేతి పనివారైనా కనుక ఆయన సృష్టి అయినా కనుక ఆయన సృష్టి అయినా ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఆయన సృష్టి ఉంటాడు. వేస్తోతుంటాడు. చివరిగా ఆయన ఇంకొక పార్టీ, ఆయన శాస్త్రమైన ప్రేమ. ఆయనే మొదట మనం ప్రేమించాను. మనం ప్రేమించి మనం దారి తప్పకుండా ఉండడానికి తన నిబంధన ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. కానీ ఆత్మలో ఎలా పాటిస్తున్నాము? ఆచారంగా ఆదివారం కనుక గుడికి రావాలి, క్రైస్తవం కనుక ఉపవాసం ఉండాలి, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కనుక దశభాగం ఇవ్వాలి. ఇవి కాదు, ఇవి కాదు. నీ హృదయం దేవుడికి కావాలి. ఎందుకంటే దేవుడు వారికి సాధిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి. దాన్ని కలిగిన వాడు ఈ లోకంలో ఎవరో వేసేది కనుక ఈ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఆ హృదయాన్ని ఆయన బాగు చేసి రాత్రి తీసివేసి మీరు మాంసం గుండెను అని అనుగ్రహించి మీరు తన ఆజ్ఞలు పాటించాలని ఆయన ఆలోచన కలిగారు. కానీ ఆ ఆజ్ఞలు కూడా ఆచారంగా పాటిస్తూ ఆజ్ఞలుగా చచ్చిన స్థితిలో ఉంటే అయినా వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడుతూ కృపను అనుగ్రహించి కృప చేత మనం రక్షించబడిన వ్యక్తిగా ఆయన తన ప్రణాళిక మన పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు. Luther's foundation ఏంటంటే ఓన్లీ 3 words ఉంది. వర్డ్ alone, grace alone, faith alone. వాక్యము, విశ్వాసము, కృప. కనుక దేవుని వాక్యము వీడి ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉన్నామో కృప చేత మనము రక్షింపబడి ఉంటాము. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళైనప్పటికీ కూడా ఆయన చూపించినటువంటి మహా ప్రేమ ఏమిటి అయ్యా అని అంటే ఆయన చూపిస్తున్నారు కదా, తన కృప చేత ఆయన మనకు రక్షణ భాగ్యము అర్పిస్తున్నారు. ఇది దైవ ప్రేమ. మనము అనుభవంగా వెళ్ళిపోతున్నా సరే మనం వెంట పడేది దేవుని యొక్క ప్రేమ. ఆ
ఆ తండ్రి ఇచ్చిన వాడు దూరంగా వెళ్ళిపోయినా ప్రతిదినం కూడా ఆ తండ్రి ప్రేమ అలాగే చూస్తుంది. ఈ రోజైనా తండ్రి నా కుమారుడు తిరిగి నా వద్దకు వస్తాడు. ప్రభువు చెప్పిన కదా, ఆ పది ఆపించినప్పుడు ఎక్కడైతే నా ఆజ్ఞ పాటిస్తారో వారి మీద 1000 తరం వరకు ఆయన కృప ఉండాలి. అనగా ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబం ద్వారా 1000 తరముల కుటుంబాలు దీవించినట్టు. ఒకవేళ అదే కుటుంబం దేవుడు వ్యతిరేకుంటే 3-4 తరాల శాపము కలుగుతాయి. ముగిస్తున్నాను. నీ వలన నీ తరాలు దీవించబడాలా, లేదా నీ వలన నీ తరాలు సేవించబడాలా? నీ చేతులు ఆ దైవ ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. నీ వలన 1000 తరాలు దీవించబడాలి. అబ్రాహాము వలన 1000 తరాలు, నీ వలన అనేక వంశాలను దీవించబడతాయి. ఆ ప్రేమ, ఆ మాట కేవలం అబ్రాహామే కాదు, నీకు కూడా నీ వలన 1000 తరాలు దీవించబడాలా, లేదా నీ వలన 4 తరాలు సేవించబడాలా? నీ వలన 1000 తరాలు దీవించబడాలంటే నీవు యేసయ్య ప్రేమను ఎరుగు. యేసయ్య ప్రేమను ఏ మానవుడు ఎప్పుడు తలుచవే ఓ మనసా, ఎప్పుడు తలుచుగా దేవుని ప్రేమ అది నీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ నీ ప్రక్కనే ఉంది ఆ దేవుని ప్రేమ, నీ వెంటాడుతూ ఉంది. తన బిడ్డగా అంగీకరించడానికి ఎంతైతే ఆయన స్వరం పెట్టారో, ఆ స్వరం విని ఆ ప్రేమను ఎదుగుతారో, కనుగొంటారో, వారు జీవాలను వారు కలిగి ఉంటారు. మీ వలన 1000 తరాలు దీవించబడడానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆయనతో వచ్చిందాక ఆయన సమస్త జ్ఞానించే సమాధానం యేసుక్రీస్తు ఎరుది వరకు తలపడుతూ కావాలి. ఆమేన్. దేవుడు చేసిన ఉపకారములు వీళ్ళు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కానుకలు, దశకానుకలు బొట్టుబడి అర్పించిన లేచి ముందు రావాల్సిందిగా మనకు ప్రార్థించడం.
మహోన్నతుడా, మహాగ్రంథమైన మా ప్రియపరులోకి తండ్రి ఘన దేవానికి వందనాలు. స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను మా ప్రభువా. నీ అనాది సంకల్పం చొప్పున నీ ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన కృపలో నీవు అనుభవించిన ప్రతి ఆశీర్వాదము అనుభవించిన వారి నేను ఘనపరిచిన కృతజ్ఞతా భావముతో ఈ అర్పణ అర్పించుండగా అర్పణ అంగీకరించువారా పిల్లలు కలిగించండి. వారి కుటుంబంలోకి సమృద్ధిని, పిల్లల క్షేమమును ఆరోగ్యం దయచేయండి. పిల్లలు చేసిన ఉద్యోగంలో ప్రమోషన్స్ దయచేయండి. చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి. చేతి కష్టార్జితమును ఫలింపచేయాలి అనిపిస్తున్నాం. ఎంతమంది ఉచితమైన కృపలో తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, తమ వివాహ దిన మహోత్సవం జరుపుకుంటున్నారు. అట్టి వారిని చేతికి అప్పగిస్తున్నారు. ఇటు శుభదినములు అనేక సంవత్సరాలు విలువ నిండు ఆశ కలిగి సంపూర్ణ ఆరోగ్యం గొప్ప కృప దయచేసి తీర్చున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదా మీకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. థాంక్ యూ మచ్. గాడ్ బ్లెస్ యు. చిన్న కీర్తన పుస్తకంలో 159, పెద్ద కీర్తన పుస్తకంలో 441 నావన్నీ అంగీకరించు విధేయమైన కీర్తన పాడుతున్నాం. ఈ కీర్తన పాడుచుండగా సంఘ కానుకల సేవలు జరిగింది. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. నావన్నీ కృప చేత నీ వలన నొందిన, నావన్నీ కృప చేత నీ వలన నొందిన భావంబు నను నేను బహుధైర్యమొందెద. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. సత్యము నీ ప్రేమ చక్కగా మదిబూని, సత్యము నీ ప్రేమ చక్కగా మదిబూని, నిత్యంబు గణముల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, హృదయంబు నన్నెప్పుడు నీవు కరుణించుమే. కాపుకి పడుతున్నాం. నీవే మా
ఆరాధించడము సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా ప్రభువా తండ్రి, మా పట్ల కలిగిన నీ శాశ్వతమైన ప్రేమ, నీ మహా ప్రేమ మమ్మల్ని సజీవంగా లెక్కించేది మరి ప్రభువా, నీవు మమ్మల్ని ఇంతగా హెచ్చించడానికి మేము ఏ పాటి వారం నాయన, మా కుటుంబాలు ఏ పాటివి తండ్రి, పురుగుతో సమానమైన మా జీవితాలు, పెంటతో సమానమైన మా జీవితాలను అయ్యా జ్ఞాపకం చేసుకుంటానికి స్తోత్రం. సజీవనానికి వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన నిబంధనలు అనేక మార్లు త్రోసివేసిన దౌర్భాగ్యం ప్రభువా, అయినను నీ మహాప్రేమ చేత మమ్మల్ని బ్రతికిస్తూ ప్రభువా, మమ్మల్ని వెంటాడుతూ నీ సత్య మార్గములు నడిపించుటకు శత విధముల నీ ఆలోచన కలిగి ఉన్న దేవానికి స్తోత్రం ప్రభువా. ఆత్మీయులుగా చనిపోయిన జీవితంలో అనేక మంది బిడ్డలు కలిగి ఉన్నారు ప్రభువా. పేరుకు మాత్రమే బ్రతుకున్నాము, కానీ మృతులుగా ఎదుట ఉన్నవారు అనేకులు తండ్రి. నిశాశ్వతమైన ప్రేమ మమ్మల్ని వెంటాడుతూ మా తలంపులను నీ వాక్యం చేత సరిచేస్తూ మా క్రియల యొక్క పరిశుద్ధ వాక్యం చేత సరిచేస్తున్న తండ్రి నీకు వందనాలు. నీ వాక్యము వింటూ ఉన్నప్పుడు ఎవరైతే విశ్వాసము కలిగి నీ సత్య వాక్కులు అంగీకరిస్తారో వారి జీవితాలు వెలిగించబడుతుంది. వారు నీ నిత్య రాజ్యానికి వారసులుగా అంగీకరించబడతారు. నీ నిబంధన దాటిపోకుండా, నీ ఆత్మ త్రోసివేయకుండా ఎల్లప్పుడూ మా ఇంట్లో వాటి ఉంచుకుంటూ నిరంతరము ధ్యానించగలిగే గొప్ప కృప దయచేయండి. పరిశుద్ధ యోహాను సంఘం చేతిగా అప్పగిస్తున్నాం ఆయన. ఈ సంఘము నీది, నీ స్వరక్తికి సంపాదించిన గొప్ప దేవాన్ని పొందలా. ఈ సంఘములో ప్రతి కుటుంబం నీ చేతిగా అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను దర్శించండి మా ప్రభువా. ఏ ఆత్మ శిక్షణ నీ చిత్తము కాదు నాయన తండ్రి. నీ పరిశుద్ధ వాక్కు చేత శుద్ధి చేయండి. నీ బిడ్డగా అంగీకరించండి తండ్రి స్తోత్రం. సంఘములో పసికంతో మొదలుకొని పండు ధార్మిక వారి కొరగా మొదలుపెడుతున్నాం దేవా. నీ రక్షణ భాగ్యంతో బలపరచండి. నీ క్షేమంతో వారిని దీవించమని మనం చేస్తున్నాం స్తోత్రం. మా బిడ్డలు మా ప్రభువా మా దేశంలో ఇతర దేశంలో చదువుకుంటున్నారు, ఉద్యోగంలో చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నా వారిని బలపరచండి ప్రభువా. స్కూల్స్ కి కాలేజెస్ కి అధికారుల బిడ్డలు దీవించండి మా ప్రభువా. ఆన్లైన్ క్లాసులో బిడ్డలు ప్రభువా చదువుకుంటున్నారు తండ్రి. ఆ చదువు మీద వారు దృష్టి నిలుపులాగున్నా నీ సహాయం దయచేయండి ప్రభువా. చదువుకున్న బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండగా తగిన కాలంలో వారికి ఉపాధిని అనుగ్రహించి కుటుంబంలో ఆర్థికంగా బలపరచండి అయ్యా. వందనాలు. పరిశుద్ధ వివాహం సిద్ధపరచిన బిడ్డలు దీవించండి. వివాహం ధరించి వారికి మేలు దయచేయండి. వారికి దాంపత్య జీవితంలో ఫలింపచేయండి. గర్భిణీ సహోదరుల కొరకే వారు పెడుతున్నాం. గర్భంలో ఉన్న శిశువులకు తల్లులకు క్షేమంలో ఆరోగ్యం దయచేయండి. నిర్మించిన తండ్రి యొక్క నామములో సులువైన కాంతి దయచేయండి. బాలికల కొరకే వారు పెడుతున్నాం. తల్లి బిడ్డ మీద శక్తిని ఉంచండి ప్రభువా.
వాతావరణం మారుతుంది మా తండ్రి. మారుతున్నటువంటి ఈ వాతావరణంగా ఎటువంటి అనారోగ్య స్థితులు మా తండ్రి రానిక దానికి చేరనీయక నీ పరిశుద్ధ అగ్ని నీ ఖర్చుగా వచ్చండి. స్తోత్రం. ఇంకను సంతానం లేకుండా బాధపడుచున్న నీ కుమార్తెల కొరకు మొదలుపెడుతున్నాం దేవా. ముగిపడ్డ నీ కుమార్తెల గర్భము నజరేయునామములో తెరవలాగా సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. నీ నామములో ప్రార్థించినప్పుడు విడుదల దయచేయి దేవానికి స్తోత్రం. ఆకాశమందుని తప్ప మాకు దిక్కు ఇవ్వలేదు మా ప్రభువా. మా స్త్రీ దుర్గమా, మా విమోచకుడా, మా పరమవైద్యుడానికి మరణాలు ఎదురాల పక్షం వ్యాఖ్యమైన దేవానికి స్తోత్రం ప్రభువా. వారికి న్యాయకర్తగా ఉండండి ప్రభువా. మా ప్రతి కనీస అవసరం తీరుస్తూ నెమ్మది దయచేయండి. నీ కుమార్తెలు కుమారు చేసిన ప్రార్థన ద్వారా వారి బిడ్డలను వారి మన సంతానానికి ముదిమన సంతానానికి దీవెన దయచేయండి. స్తోత్రం. అనారోగ్యంతో బాధపడిన ఉన్నారు, కదలేక మచ్చబడిన పరుండి నరకయాతన విశ్రమణ ఇంటిలో హాస్పిటల్లో ఉన్నారు మా ప్రభువా. ఈ కోవిడ్ వలన అనేక మాత్రమే బలహీనపడ్డారు. ఈ పోస్ట్ కోవిడ్ వలన అనేకులు ప్రభువా బ్లాక్ ఫంగస్ ద్వారా అవయవాలు కోల్పోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా కనికరించండి ప్రభువా. అది ఎక్కడి నుంచి వచ్చిందో వైరస్ తిరిగి అక్కడికి పాతాళానికి దాన్ని దింపండి మా ప్రభువా. శివ రక్తం చేయాలని కాల్చేయండి మా తండ్రి. అయ్యా నీ క్షేమమును మా ప్రపంచాన్ని దయచేయండి మా ప్రభువా. ఐక్యమత్యంలో దయచేయండి. దేశాల మధ్య శాంతిని సమకూర్చండి. దేశాల మధ్య సమాధానమును శాంతిని అనుగ్రహించండి ప్రభువా. వడపడులు చేసుకోవచ్చు ప్రభువా. అయ్యా అందరూ నీ వైపు చూచులాగా నీ సహాయం దయచేయండి. సృష్టికర్తమైన దేవా, మేమందరూ నీ వలన సృష్టింపబడిన వారమైనా నీ చేతి పని అయినా దేవా, నీ వలన సహాయం దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, మూత్రపిండములలో సమస్యలు, కాలేయంలో సమస్యలు, చర్మ సమస్య, అయ్యా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు చూసినప్పుడు ఏ ప్రభువా అంతా పచ్చి పుండ్లే, పచ్చి గాయాలే, అవి పిండబడలేదు మా ప్రభువా. అవి వ్యక్తం చేయలేదు మా తండ్రి. అవి నవి చేయబడలేదు మా ప్రభువా. అయ్యా యేసయ్యా కనికరించండి. అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతే మేము నశించిపోతాం దేవా. తండ్రి నువ్వు పొందిన గాయము చేత మాకు స్వస్థత ఇచ్చేది. అయ్యా అరికాలు మౌల్యం వరకు ప్రభా ప్రతి నరము, ప్రతి మూక, ప్రతి ఎముక, ప్రతి కండలు ఏ రక్తంలో కలుగుబడి గాక. యేసయ్య నామములో సంపూర్ణ విడుదల ఇచ్చేది మా తండ్రి. సహాయకై నీవు తప్ప మాత్రం ఉన్నారు మా ప్రభా. నీకు స్వస్థపరిచి యెహోవాను నేను సన్నిధించిన తండ్రికి స్తోత్రం. సంఘంలో స్వస్థత ఇచ్చేది ప్రభా. పెళ్ళు ప్రభువా నీ పరిచయం నిమిత్తం తండ్రి తమ విలువైన కానుకలు గుప్పిడి తిన్నారు దేవా. కుటుంబంలో సర్వ సమృద్ధిని తొక్కులోని పిండి కొదువు కాకుండా దుఃఖం పిండము కాకుండా సమృద్ధిని అనుగ్రహిస్తూ నీ రక్తం చాలా భద్రత క్షేమంలో ఆరోగ్యం సంఘ పీసీ సభను బట్టి డెలికేట్ కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పరిచయం వచ్చేస్తున్నారు కనుక వారి దాచి ఇచ్చిన నీ శ్రేష్టమైన ఆశీర్వాదం తెచ్చే ప్రభువా. ఆగిపోయిన సందేశం పరిచర్య, యవనస్తుల పరిచర్య, శ్రీసవాద పరిచర్య మా తండ్రి మళ్ళా ప్రారంభించేలాగా నీ సహాయం దయచే అయ్యా. తాడే ఉందని ప్రభా అనేకులు తెలియజేస్తున్నారు తండ్రి. డెల్టా ప్లస్ వస్తూ ఉంది, వచ్చి ఉందని చెప్తున్నారు మా ప్రభువా. అయ్యా దాని అంచేవాడా నీ స్తోత్రం ప్రభువా. మాట మాత్రం శ్రద్ధకు తండ్రి ఎటువంటి అది మహమ్మారి అయినా సరే ప్రభువా అది మాకు అసాధ్యమే కానీ నీ సమస్తం సాధ్యమే. దాని వైపు వచ్చేది మా తండ్రి. శిలువ రక్తం చేత దాన్ని కాల్చివేయండి ప్రభువా. మూడవ దశ మీదకి రానిక చిన్నాల మీద మేము ప్రభావం చూపింపక నీ చిన్నాల మీద నీ హస్తములో చాపండి.
నీ బాహువులతో కప్పని మా ప్రభావిస్తున్నాం. ఏ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. సంఘ అధ్యక్షుల వారిని బట్టి, సంఘ నాయకులు బట్టి, ఆ అవసరం విషయం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ నెమ్మదిని, నీ సమాధానం దయచేస్తూ నీ కృపతో భద్రపరచండి. నీ పరిపాలన వారు సంఘంలో అందించలాగిన నీ సహాయ రాష్ట్ర దేశ నాయకులను దీవించున్నాం. ప్రభా, ఇతర ఎంతమంది నీ సేవకులు ఆయా ప్రాంతంలో ఉండి ప్రభువా నీ పరిచయం చేస్తున్నారు. వారికి క్షేమాలు వారి ద్వారా నశించిపోతున్న ఆత్మలు యేసు నామములో రక్షణ పొందులాగా సహాయం చేయండి. బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు ప్రభువా, వారు చేరువకి గమనిస్తాం. సురక్షితంగా క్షేమంగా వారు చేరువకి సహాయం చేస్తూ దీవించున్నాం. మార్చం ఉంటే ప్రభుత్వ దగ్గర జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను ఎక్కడో చాలా మాకు బాధ్యత నీ క్షేమమును ఈ వారమంతా అందించి దీవించమని యేసయ్య ఉన్నతనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినప్పుడు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును దయచేయి. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. క్షోభేగా దుష్టును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. గత వారపు కానుకల వివరములు. మొదటి ఆందోళన కానుకలు 5,264 రూపాయలు. రెండవ ఆందోళన కానుకలు 17,394 రూపాయలు. మొత్తం కలిపి 22,658 రూపాయలు. వచ్చే ఆదివారం ఎనిమిదిగా 2 సర్వీస్ వంటివి. ప్రత్యేకంగా ప్రభురాత్రి భోజన సంస్కార ప్రారంభ 3వ ఆదివారం కనుక సంఘం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి మేము ఇక్కడికి స్టేషన్కి వచ్చేసాం. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం కనుక మీకు అందుబాటులో ఉంటాం. కనుక నా నెంబర్ కూడా మీకు ఆల్రెడీ గ్రూప్లో ఉంది. మీ యొక్క కుటుంబ ప్రార్థనలకు ఏ కార్యక్రమకైనా మరి టీచర్స్ ద్వారా, మీ వాళ్ళ టీచర్స్ ద్వారా పాస్టర్ గారిని సంప్రదించవలసిందిగా మనం చేసుకున్నాం. అలాగే మరి యవనస్తుల విభాగము రేపు బుధవారం సాయంత్రం 6 గంటలకు దేవాలయంలో నేను యవనస్తులతో మీట్ అవ్వాలి కనుక తల్లిదండ్రుల యవనస్తులను మరి యూత్ వీక్కి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకనగా యవనస్తులే సంఘానికి వేదికలాంటి వారు. యవనస్తులు దేని చేత మనందరూ శుద్ధిపరుచుకుంటారు, దేవుని యొక్క వాక్యం చేతనే. కనుక యవనస్తులకు ఇది మంచి అవకాశము. యవన ప్రాయంలో ప్రభువును అంగీకరించుట వారి జీవితం ఎంతో గొప్ప భాగ్యమని సేవకులు తెలియజేస్తున్నాం. కనుక మీ యవన పిల్లలు బుధవారం సాయంత్రం 6 గంటలకు దేవాలయానికి పంపించవలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. అలాగే సమాజం మరి మీరు మాట్లాడుకొని మరి మళ్ళా ప్రోగ్రాంలను మరి స్టార్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెల 31వ తారీఖున మరి మన ఏఎస్సి సువార్త దిన మహోత్సవం కనుక ప్రత్యేక ఆరాధన ఆ రోజు సాయంత్రం 6 గంటలకు దేవాలయంలో నిర్వహించబడును అని సంఘానికి తెలియజేస్తున్నాం. మరి రేపటి నుండి నేను విగ్రహాలను దర్శించాలని ఆశపడుతున్నా. మరి హౌస్ విజిటింగ్ అనేది మాకు సత్యపల్లిలో కానీ నేను చేసినటువంటి పూర్వ సంఘాల్లో అలవాటు కనుక పర్సనల్ ఇంటిమసీ బిట్వీన్ షీప్ అండ్ షెపర్డ్ కనుక గొర్రెకు గొర్రె కాపు మధ్య వ్యక్తిగత ఇంటిమసీ రిలేషన్ అనేది బిల్డప్ అవ్వాలి కనుక రేపటి నుండి మరి వార్తల టీకెట్స్ ద్వారా మరి విగ్రహం దర్శించబోతున్నాం. కనుక మరి సంఘము గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. సంఘము మరి సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచుకోవాలని. అలాగే ఈ కోవిడ్ కూడా పలుకు పడుతుంది. అయితే తానే ఉందని చెప్తున్నారు. అది ఎస్పెషల్లీ చిన్నాల మీద అది ప్రభావితంగా పనిచేస్తుందని చెప్తున్నాను. కనుక అది రాకుండా ఉండాలని మనకు అసాధ్యమే. కానీ యేసయ్యకు
సమస్తము సాధ్యమే. జస్ట్ ప్రే చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే అది మన బిడ్డల లేదా చిన్న వ్యక్తికి రాకుండా ఆ ప్రార్థన ఆపుతుందని సేవకుని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న కీర్తన పుస్తకంలో 146, పెద్ద కీర్తన పుస్తకంలో 407 ప్రీతి గల యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనే కీర్తన పాడుకున్నాం. దీవెన అనంతరము కర్త మమ్మల్ని దీవించి అనే కీర్తన పాడుకుని సెలవుకుంటున్నాం. ప్రీతి గల యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయ చేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారమంతనప్పగించిన శక్తి గల యేసు చేత మోకాళ్ళెల్ల ఏడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు, మృతి పొంది కృపతోనే శ్రాంతి కలిగించెను. భీతి నొందు పాపులైనా చింతాక్రాంతులైనాను. క్రీస్తు యొక్క భీతి చేత క్రోధగతి చూతురు. దయగల యేసు ప్రియమైన మిత్రుడు, మాయ లోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమ లాగి మోయ రవి బాధల జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. ధారునిలో యేసుగా వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడు రక్షకుడు. నాయకుల కవవేగా క్రూర హింస పొందెను. కరుణించి నిలిచి ప్రార్థన ఆలకించును. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తండ్రి ప్రకాశము చేసును కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాపుదింపు చేసి నీకు సమాధానము కలుగజేయుగాక. కర్త మమ్మును
మనస్ఫూర్తిగా వస్తుంది మనకి. అలాగే గమనించండి, వచ్చే శనివారం నుండి ప్రతి శనివారం కూడా సాయంత్రము 5 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ జరుగుతారు కనుక పురుషులేమి స్త్రీలేమి యవనులేమి అందరూ కూడా మరి ఆసక్తి కలిగిన వారు ఈ క్వైర్ ప్రాక్టీస్ కి ప్రతి శనివారము సాయంత్రము 5 గంటలకు దేవాలయంలో జరుగుతుంది కనుక మరి ప్రార్థించండి, పాల్గొని ప్రభు నామమును మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్.